హాయ్ ఎవ్రీవన్, మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూకి అయితే వచ్చేసాము. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనమాట. ఇది మన ప్రపంచంలోనే ద హైయెస్ట్ స్టాచ్యూ అనమాట. చూడండి ఎంత హైట్ లా కనిపిస్తుందో మీకు దూరంగా. సో ఇప్పుడు ఈ రోజు మనం ఈ స్టాచ్యూ అయితే చూడడానికి వచ్చేసాము. ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయి, అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ దగ్గర ఇంకా ఇది వరకు ఇండిపెండెన్స్ రాకముందు ఆయన ఏమేం చేశారు, ఇండిపెండెన్స్ కోసం అనేది మొత్తం అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మనం చూసేద్దాము లోపలికి వెళ్ళి. ఇది మనకి ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాలంటే కంపల్సరీగా ఒక 24 hours జర్నీ అయితే చేయాలి. సో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నా నేను. సో చాలా మందికి రావడానికి వీలవ్వదు కదా, చుట్టూ కొండలు, నర్మదా రివరు, ఆ రివర్ లోపల స్టాచ్యూ నిజంగా సూపర్ అంటే సూపర్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. స్టాచ్యూ ఉంటుంది లోపలికి ఇలాగా కొంచెం దూరం నడవాలి. పెద్దవాళ్ళు ఓపిక లేకుండా ఉన్న వాళ్ళు అయితే వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ చిన్న చిన్న స్మాల్ ఆటోస్ కూడా ఉంటాయి, వాటిల్లో కూడా మనకి తీసుకువెళ్తారనమాట. సో ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా లేదు, మనకి మధ్య మధ్యలో వాటర్ కూడా ఉంటాయి. సో స్టాచ్యూకి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా మంచి మంచి వీడియోస్ చూద్దాము. సో గార్డెన్ అయితే నిజంగా ఫొటోస్కి కానీ రీల్స్ కానీ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు ఎంట్రన్స్లో మనకి ఒక 2 kilometers వరకు ఇలా అయితే ఉంటుందన్నమాట. 1 kilometer 2 kilometers వరకు అయితే స్టాచ్యూ దగ్గర వరకు ఉంటుంది. సో స్లోగా మనం నడుస్తూ ఉందాం. మా పిల్లలు మా హస్బెండ్ అయితే కనిపిస్తున్నారు కదా. సో వాళ్ళు కూడా ఏంటంటే కొత్త ప్లేసెస్కి తిరగాలి అన్న ఎగ్జైట్మెంట్లో వాళ్ళు మొత్తం ఎటు కావాలంటే అటు వెళ్ళిపోయి నేను ఇటు చూస్తా అటు చూస్తా అంటున్నారనమాట. సో వాటర్ ఫౌంటైన్స్ చాలా అంటే చాలా బాగుంది స్టాచ్యూ దగ్గర. గుజరాత్ వచ్చి మేము 1 year అయినా సరే ఇదే ఫస్ట్ టైం నేనైతే రావడము. సో నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూసారా వాటర్ ఫౌంటైన్ దగ్గర స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఫుడ్ అనేది నాట్ అలౌడ్ అనమాట. బ్యాగ్స్ చెకింగ్ ఉంటుంది, ఫుడ్ అనేది నాట్ అలౌడ్. ఓన్లీ వాటర్ బాటిల్స్ మాత్రం తీసుకెళ్ళచ్చు. ఫుడ్ ఏమన్నా ఉంటే వాళ్ళు బయట వదిలేసేయండి, డస్ట్బిన్లో వేయండి అంటున్నారు. ఎందుకంటే ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఈ రూట్లో అయితే మనం రాము, మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాము. సో ఇక్కడైతే మనం ఫుడ్ పెట్టలేము అనమాట సెక్యూరిటీ దగ్గరకు వచ్చిన తర్వాత. సో కంపల్సరీగా డస్ట్బిన్లో అయితే వేసేసేయాలి. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది. ఈ రోడ్ అంతా నడవాలి. నెక్స్ట్ ఏంటంటే మధ్య మధ్యలో మనకి వాటర్ దాహం వేస్తుంది, టాయిలెట్స్ ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఇప్పటి వరకు స్టాచ్యూ చూడకపోతే ఒకసారి మొత్తం చూసేసేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం వాటర్ ఫౌంటైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ మధ్య మధ్యలో. సో వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చేసి మా వాళ్ళతో కలిపి ఒక పిక్ అయితే తీసేసుకున్నాం మేము. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని కనిపిస్తుంది కదా ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర. సో ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఎవరో ఉన్నారు ప్రస్తుతం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఫోటో అయితే దిగుతాము. మా వాళ్ళకి ఏంటంటే ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ రెండోసారి చూడాలంటే అమ్మ ఈ ప్లేస్కే వచ్చామా మళ్ళీ అని అడుగుతారు. కానీ మేము అలాగా వచ్చిన ప్లేస్కి కాకుండా కొంచెం కొత్త కొత్త ప్లేసెస్ అయితే చూపెడతాం. ఈ టైంలో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పండి. రేపు వర్క్ అయిపోయిన తర్వాత తిరగాలంటే మన వల్ల కాదు కదా. సో ఎవరైనా సరే ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ టైంలోనే కరెక్ట్ అనమాట. ఈ ఏజ్ వరకు సపోజ్ ఇప్పుడు మ్యారేజ్ అయిన ఏజ్ నుంచి మనకి ఒక 40-50 years వచ్చేలోపు మన ట్రావెల్ అంతా మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ అన్నీ తిరిగేసామంటే చాలా బెస్ట్ అనమాట. చూడండి పెద్దవాళ్ళకి ఇక్కడ ఈ ఆటోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీగా అయితే తీసుకెళ్తారనమాట. కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉండి లేదంటే బాగా ముసలి వాళ్ళు అయ్యి ఉండి ఉంటే మాత్రమే, ఇంకా పిల్లలకు కూడా నాట్ అలౌడ్. స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి నిజంగా స్టాచ్యూ ఎంత హైట్లో కనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ఉంది కదా, అక్కడ కూడా మేము ఒక ఫొటోస్ దిగేసి వాటర్ ఫౌంటైన్ దగ్గర ఫొటోస్ దిగేసి ముందుకైతే వెళ్ళిపోతున్నాం. చెప్పాను కదా వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయని చెప్పేసి. కోల్డ్ అండ్ ఫ్రీ వాటర్ అనమాట. ఇదంతా ఏంటంటే బాటిల్ అనేది మనం కొనుక్కోవాలి, వాటర్ అనేది ఫ్రీగా పట్టుకోవచ్చు. సో మన వాటర్ బాటిల్స్ కూడా ఫ్రీగా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. నాకు ఎప్పుడెప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దామా అనిపిస్తుంది. వచ్చి 1 year అయినా సరే ఇప్పటి వరకు మేమైతే స్టాచ్యూ దగ్గరికి రాలేదు. సో లోపలికైతే టికెట్ ఇచ్చేసి ఎంటర్ అయితే అయిపోయామన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ టికెట్స్
పైకి వెళ్ళాలి, మనం స్టాచ్యూ పైకి వెళ్ళాలన్నమాట. స్టాచ్యూ పైకి వెళ్ళాలంటే లిఫ్ట్ అనేది ఉంటుంది. ఈ స్టాచ్యూ ఏంటంటే మనకి లోపల, అంటే ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లోపల మన చెస్ట్ వరకు, అంటే పైనుంచి సెకండ్ షర్ట్ బటన్ ఉంటుంది, ఆ షర్ట్ బటన్ వరకు మనకి లిఫ్ట్ అనేది ఉంటుంది అనమాట లోపల. ఆ లోపలికి వెళ్ళి మొత్తం ఆ లోపల సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే లోపల టీవీస్లోను, నెక్స్ట్ మ్యాగజైన్స్ ఉంటాయి, ఇవన్నిటిలోనూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు, మనం లిఫ్ట్ అయితే ఎక్కేద్దాము. ఇక్కడ అసలు మస్ట్ స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి మొత్తం స్టాచ్యూ తయారయ్యే వరకు పిక్స్ అన్ని దీంట్లో ఉన్నాయి చూసారా. ఖాళీ ప్లేస్ ఉండడం ఫస్ట్ పైన, ఆ ఖాళీ ప్లేస్ తోటి ఏంటంటే మొత్తం కింద బేస్మెంట్ వేయడము, దాని మీద ఐరన్ రాడ్స్ పెట్టడం, ఇవన్నీ మొత్తం స్టాచ్యూ ప్రిపేర్ చేయడం వరకు ఉంది. చూడండి ఇక్కడ స్టాచ్యూస్ అన్ని లైన్గా ఉన్నాయి. ఫస్ట్ చూడండి అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్టాచ్యూ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. నెక్స్ట్ మిగతా స్టాచ్యూస్ అనమాట, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఇవన్నీ నెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు లోపలికైతే వచ్చేసాము. కొన్ని స్టాచ్యూస్ అలా పెట్టేసి ఉన్నారు లోపలికి వచ్చిన తర్వాత. ఇక్కడైతే మేము పిక్స్ దిగాము. ఇదంతా మనకి లోపల ఏంటంటే ఎంటర్ అయిన తర్వాత మనకి గేట్ లోపల స్టాచ్యూస్ గురించి కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికైనా తెలియదు అనుకుంటే కనుక ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆయన చూడండి, ఎంత మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్నమాట. ఎంత రెస్పెక్ట్తో చూసేవాళ్ళు అంటే ఆయన్ని, అంత రెస్పెక్ట్ తోటి ఉండేవారు. సో ఆయన స్టాచ్యూ ఉంది అంటే మన ఇండియాలో చాలా గ్రేట్ కదా. అది కూడా హైయెస్ట్, వరల్డ్లోనే హైయెస్ట్ స్టాచ్యూ మన వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అంటే చాలా చాలా గ్రేట్ కదా. సో ఈ లిఫ్ట్ వరకు వచ్చేసాము. లిఫ్ట్ అయితే ఎక్కేసాము కదా ముందు వీడియోలో. ఇప్పుడు ఏంటంటే లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయిన తర్వాత పైన ఏముంది అనేది ఇప్పుడు మనం అంతా చూసేద్దాము. సో పైనుంచి మనకి మొత్తం వ్యూ అనేది కనిపిస్తుంది. నిజంగా ఈ పిక్స్ గురించి కానీ వీళ్ళ గురించి కానీ వీళ్ళందరూ రాజులు అనమాట. వీళ్ళ గురించి కానీ ఏం తెలియదు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది మీరు బయట చూస్తున్నారేమో అనుకోవచ్చు, కానీ ఏంటంటే స్టాచ్యూ లోపల ఉన్న ప్లేస్లో ఉన్నదనమాట. ఒక బాడీ లోపల లిఫ్ట్ అనేది ఉంది. ఆ లిఫ్ట్లో మొత్తం సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇలాగా లిఫ్ట్లో వచ్చిన తర్వాత ఒక ఫ్లోర్కి, ఆ ఫ్లోర్ వరకే మనకి అలౌడ్ ఉంది. ఆ పైకి మాత్రం మెయింటెనెన్స్ వాళ్ళు మాత్రం వెళ్తారు. సో ఆయన గురించి మొత్తం హిస్టరీ అంతా ఇక్కడ టీవీస్లోను నెక్స్ట్ పేపర్స్లోను అలా చూపిస్తున్నారు. సో మొత్తం అయితే మనం చూసాం కదా ఆల్రెడీ, అంతా కనిపిస్తుంది చూడండి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి అక్కడ నైట్ లైటింగ్ వెలుగుతుంది. ఇది నర్మదా రివర్ మధ్యలో ఉందన్నమాట. ఇదంతా నర్మదా రివర్ చుట్టూను. సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చెస్ట్ దగ్గర అయితే మనం ఉన్నాము. అక్కడ వరకు లిఫ్ట్లో మనకి ఎలా ఉంటుంది. సో ఆ టైంలో ఉన్న రాజులు, ఆ రాజ్యాల గురించి, నెక్స్ట్ ఇండిపెండెన్స్ గురించి మొత్తం ఆయన ఎటువంటి హెల్ప్ చేశారు ఏంటి అనేది మొత్తం అన్నీ ఇక్కడ ఫొటోస్లో ఉన్నాయి. నిజంగా రివర్ డ్యామ్ తోటి పాటు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. కొన్ని విషయాలు తెలియదు ఇప్పటి వరకు మాకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మా టైం వచ్చేసి 2 to 4 అనమాట. ఆ టైం మధ్యలోనే టికెట్లో ఉంటుంది. ఆ టైం మధ్యలోనే మనం వెళ్ళాలి. సో 4 o'clock అయితే అయిపోయింది. మేమైతే లోపల చూసేసాము కాబట్టి బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి మన ఫ్లాగ్స్ కలర్స్లోను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే టైప్ చేస్తున్నారు. అక్కడ ఏదైతే అది వస్తాయి అనమాట, మన నేమ్తో సహా వచ్చేస్తుంది. మ్యాగజైన్స్, అప్పటి కాలము ఆయన గురించి వచ్చిన మ్యాగజైన్స్, నెక్స్ట్ పత్రికల్లోను వాటిల్లోనూ ఆయన ఏం చేశారు ఇండియాకి, ఇవన్నీ మొత్తం ఆయన గురించి అంతా రాసిన మ్యాగజైన్స్ అన్నీ ఇక్కడ బోర్డులాగా పెట్టారు. మాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత. నేను చెప్తున్నా కదా, చాలా మందికి ఇక్కడ వరకు రావడం ఈజీ కాదు. సో అందుకోసం అని చెప్పి ఈ వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పైకి వచ్చేస్తాము. జస్ట్ మనము ఆయన చెప్పుల వరకు మాత్రమే రాగలము. ఆ హైట్లో 6 feet, ఓన్లీ 6 feet హైట్లో చెప్పులు ఉంటాయి ఆయనకి. ఆ చెప్పుల వరకు మాత్రమే ఎక్సలేటర్లో వెళ్ళి పైకి వెళ్ళి చెప్పుల వరకు మాత్రమే మనం వెళ్ళి ఫొటోస్ తీసుకోగలం అనమాట. మా పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది స్టాచ్యూ అనేది. దూరం నుంచి చూడడం కన్నా దగ్గర నుంచి చూస్తే చాలా గ్రేట్, వావ్ అనిపించింది. ఎందుకో చాలా గర్వంగా ఉంది. మన ఇండియాలోనే హైయెస్ట్ స్టాచ్యూ అనేది
ఈ ప్రపంచంలో కన్నా మన ఇండియాలోనే ఉంది అని చెప్పేసి చాలా గర్వంగా ఉంది. చూసారా ఆయన చెప్పులు ఎంత హైట్లో ఉన్నాయో ఆ చెప్పుల వరకు మాత్రమే మనం హైట్ అనేది వచ్చాం చూడండి. సో ఇవి ఆయన కాళ్ళ దగ్గర మనం నుంచుని తీసుకునే ఫొటోస్ అనమాట. ఇక్కడ వరకే ఆయన పంచికట్టు అది ఇది ఎంత బాగున్నాయి కదా. అసలు ఎలా తయారు చేశారంటే చెప్పడానికే అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతేను. బాగా నచ్చింది. చుట్టూ కొండలు చూసారా, మన పాపి కొండలు ఎలా కనిపిస్తాయో అలా కనిపిస్తుంది నాకు. ఆ ఫీల్ అయితే వస్తుంది. గోదావరిలో పాపి కొండలు, అలాగే నర్మదా రివర్లో ఈ కొండలు చూస్తుంటే సేమ్ నాకు ఆ ఫీలే కలుగుతుంది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే చుట్టూ లొకేషన్ ఎంజాయ్ చేస్తూ ఓ పక్క చిన్న చిన్నగా చినుకులు పడుతూ స్టాచ్యూ చూసారా ఎంత పెద్దగా దగ్గరగా కనిపిస్తుందో. ఇక్కడ మేము ఫొటోస్ అయితే దిగాము. ఇంకా గార్డెన్ టికెట్స్ అయితే తీసుకున్నాం కానీ క్లోజింగ్ టైం అయిపోవడం వల్ల మాకు ఎలో లేదు. సో 600 రూపీస్ వేస్ట్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. చూస్తూనే ఉండండి. బాయ్.